బల్లుల గురించి కలలు, వివరణ మరియు అర్థం. బల్లుల కలలు కనడం. మీరు బల్లుల గురించి కలలు కన్నప్పటికీ, మీ కలలోని ఇతర వివరాలను మీరు గుర్తుంచుకోలేకపోతే, మాకు బల్లి కలల యొక్క సాధారణ వివరణ అవసరం. వాస్తవానికి, ఈ కల ప్రతికూల సంకేతాన్ని కలిగి ఉంది మరియు ఇది హెచ్చరికకు సంకేతం కావచ్చు. అతి త్వరలో మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి దాడి చేస్తారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకపోవచ్చు కానీ మీ జీవితంలో మీకు చాలా మంది శత్రువులు ఉన్నారు. మీరు మీ పనిలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి మరియు ప్రతి ఒక్కరిని నమ్మకూడదు ఎందుకంటే ఎవరైనా చెడు ఉద్దేశాలు కలిగి ఉంటారు. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. బల్లి క్రాల్ చేస్తున్నట్లు కలలు కంటున్నది. మీకు ఈ రకమైన కల ఉంటే అది మళ్ళీ చెడ్డ సంకేతం. ఈ కల మిమ్మల్ని జాగ్రత్తగా హెచ్చరిస్తోంది ఎందుకంటే మీ చుట్టూ ప్రమాదకరమైన వ్యక్తి ఉండవచ్చు. ఈ వ్యక్తి బహుశా మీకు ఏదైనా చెడు చేయాలనుకుంటాడు మరియు అది బహుశా చాలా చెడ్డ వ్యక్తి. కానీ మీ కలలో బల్లి రంధ్రంలో క్రాల్ చేస్తున్నట్లు మీరు చూసినట్లయితే, మీ కలకి వేరే వివరణ ఉంటుంది. వాస్తవానికి, మీ లైంగిక కల్పనలు మరియు కోరికలు అణచివేయబడతాయని మరియు మీ లైంగిక జీవితంలో మీరు సంతృప్తి చెందలేదని దీని అర్థం. బల్లి మీపై క్రాల్ చేస్తున్నట్లు కలలు కంటున్నది. మీకు అలాంటి కల ఉంటే అది మీకు చాలా అసౌకర్యంగా మరియు అసహ్యంగా ఉండేది. ఇది కూడా భయపెట్టేది కావచ్చు. ఈ కల యొక్క ప్రతీక విషయానికి వస్తే, భవిష్యత్తు కాలంలో మీరు అనేక సవాళ్లు మరియు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని దీని అర్థం అని మేము చెప్పాలి. మీ జీవితంలో ప్రతిదీ అనిశ్చితంగా ఉంటుంది మరియు దాని కారణంగా మీరు చాలా ఆందోళన చెందుతారు. మీ ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి మీరు ఒత్తిడికి లోనవుతారు. మీపై దాడి చేసే బల్లి కావాలని కలలు కంటున్నది. మీ కలలో బల్లి మీపై దాడి చేసిందని మీరు చూసినట్లయితే, అది మళ్ళీ చెడ్డ శకునమే. ఈ కల అంటే మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఏదో ఒక విషయంలో అడ్డుకుంటాడని అర్థం. మీకు ఏదైనా చేయాలనే బలమైన కోరిక ఉండే అవకాశం ఉంది కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని దాని నుండి నిరోధిస్తాడు. అయితే, ఈ కల మరొక వివరణను కూడా కలిగి ఉంటుంది. మీరు కనీసం ఆశించినప్పుడు మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా మీకు ద్రోహం చేస్తారని దీని అర్థం. కానీ, మీ కలలో ఉన్న బల్లి మీపై చాలా దూకుడుగా దాడి చేసి ఉంటే, అది మీకు హెచ్చరిక కావచ్చు. ఈ కల అంటే మీ చుట్టూ ఉన్న శత్రువుల గురించి మీరు తెలుసుకోవాలి ఎందుకంటే వారు మీకు హాని కలిగించవచ్చు మరియు మిమ్మల్ని చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పెట్టవచ్చు. బల్లిపై దాడి చేయాలని కలలు కన్నారు. మీరు బల్లిపై దాడి చేస్తున్నట్లు కలలుగన్నట్లయితే, మీ లక్ష్యాలను సాధించడానికి మరియు విజయం సాధించడానికి మీరు ప్రతిదీ చేస్తున్నారని అర్థం. మీరు మీ స్వంత సామర్థ్యాలను నమ్ముతారు మరియు మీరు ఎప్పటికీ వదులుకోరు. మీ మార్గంలో కనిపించే అన్ని భయాలను మరియు అడ్డంకులను అధిగమించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. బల్లి నుండి పారిపోవాలని కలలు కంటున్నది. మీకు అలాంటి కల ఉంటే, మీ నిజ జీవితంలో మీరు ఎవరికైనా భయపడుతున్నారని మరియు మీరు ఆ వ్యక్తి నుండి పారిపోతున్నారని అర్థం. బల్లిని పట్టుకోవాలని కలలు కంటున్నారు. మీ కలలో మీరు బల్లిని పట్టుకున్నట్లయితే, మీ ముందు గొప్ప కాలం ఉందని అర్థం. మీరు మీ మార్గంలో అన్ని అడ్డంకులను అధిగమించారు మరియు ఇప్పుడు ఆనందించే సమయం వచ్చింది. మీరు మీ ప్రతిభను నమ్ముతారు మరియు మీరు మీ అంతర్దృష్టిని అనుసరిస్తారు. మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి మరియు మీ గతాన్ని మీ వెనుక వదిలివేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు బల్లిని పట్టుకోలేరని కలలు కంటున్నారు. మీరు బల్లిని పట్టుకోవాలని ప్రయత్నించారని మీరు కలలుగన్నట్లయితే, కానీ అది అసాధ్యం, అంటే రాబోయే కాలంలో మీరు చాలా నిరాశ చెందుతారు. మీరు ప్రేమలో ఉన్నారు మరియు మీరు ప్రియమైన వ్యక్తిని ఎక్కువగా ఆశించారు, కానీ మీరు ఏమీ పొందలేదు. దాని కారణంగా మీరు చాలా విచారంగా ఉన్నారు మరియు మీ నిరాశను ఎలా అధిగమించాలో మీకు తెలియదు. బల్లి గాయపడినట్లు కలలు కంటున్నది. మీ కలలో బల్లి గాయపడినట్లు మీరు చూసినట్లయితే, అది మీ వివాహం లేదా సంబంధంలో కనిపించే సమస్యలకు చిహ్నం. మీ సంబంధంలో ఉన్న అన్ని సమస్యల గురించి మీ భావోద్వేగ భాగస్వామితో మాట్లాడాలని ఈ కల మిమ్మల్ని హెచ్చరిస్తోంది. చనిపోయిన బల్లి కావాలని కలలు కంటున్నది. మీ కలలో బల్లి చనిపోయి ఉంటే, ఈ కలకి చెడ్డ అర్థం ఉంది. మీ ప్రియమైన వ్యక్తి బహుశా మిమ్మల్ని మోసం చేయవచ్చు మరియు మీరు చాలా నిరాశ చెందుతారు. మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఈ చెడ్డ వార్తలను ఎవరికైనా వినడానికి సిద్ధంగా ఉండాలి. మీరు బల్లిని చంపినట్లు కలలు కంటున్నారు. మీరు బల్లిని చంపినట్లు మీ కలలో చూసినట్లయితే,
మీరు ప్రస్తుతం ఉన్న అన్ని ఇబ్బందులను మరియు సమస్యలను అధిగమిస్తారని అర్థం. మీరు బలమైన మరియు నిరంతర వ్యక్తి మరియు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ కల అంటే మీరు మళ్ళీ మంచి పేరు పొందాలని కోరుకుంటున్నారని అర్థం. ఆకుపచ్చ బల్లి కావాలని కలలు కంటున్నది. మీ కలలో బల్లి పచ్చగా ఉంటే సమీప భవిష్యత్తులో మీకు చాలా సమస్యలు ఎదురవుతాయి, కానీ చింతించకండి, ఎందుకంటే మీరు వాటిని సులభంగా పరిష్కరిస్తారు. నీలి బల్లి కావాలని కలలు కంటున్నది. మీరు నీలి బల్లి కావాలని కలలు కంటున్నట్లయితే ఇది చాలా మంచి సంకేతం. ఈ కల అంటే భవిష్యత్తు కాలంలో మీరు మీ వ్యక్తిగత జీవితంలో శాంతి మరియు సామరస్యాన్ని కలిగి ఉంటారు. రంగులు మార్చుకునే బల్లి కావాలని కలలు కంటున్నది. ఈ రకమైన కల సమీప భవిష్యత్తులో దాడులకు సిద్ధంగా ఉండటానికి మీకు హెచ్చరిక. మీ పని నుండి ఎవరైనా మీ పట్ల అసూయతో ఉన్నారు మరియు ఈ వ్యక్తి మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తాడు. చాలా పెద్ద బల్లి కావాలని కలలు కంటున్నది. మీ కలలో ఒక బల్లి చాలా పెద్దదిగా ఉంటే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టాలని అనుకుంటున్నందున మీరు జాగ్రత్తగా ఉండాలని అర్థం. బల్లిని పెట్టాలని కలలు కంటున్నది. మీకు ఈ రకమైన కల ఉంటే మీరు ప్రస్తుతం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారని అర్థం. మీ చుట్టూ చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఉండే అవకాశం ఉంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది బహుశా మీ పని నుండి ఎవరైనా కావచ్చు, కాబట్టి ఆ వ్యక్తి నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోవడం ఉత్తమం. ఎండలో బల్లి కావాలని కలలు కంటున్నది. మీరు ఎండలో బల్లి గురించి కలలుగన్నట్లయితే ఇది చాలా మంచి శకునము. ఈ కల మీ ముందు అద్భుతమైన కాలం ఉందని సూచిస్తుంది. మీరు చేసే ఏ పనిలోనైనా మీరు విజయం సాధిస్తారు మరియు మీ జీవితంలోని అన్ని అంశాలలో మీరు చాలా సంతృప్తి చెందుతారు. బల్లిని తినాలని కలలు కంటున్నది. మీరు కలలో బల్లి తిన్నట్లయితే ఈ కలకి సానుకూల ప్రతీక ఉంటుంది. రాబోయే కాలంలో మీరు సమృద్ధి మరియు సంపదను ఆశించవచ్చని దీని అర్థం. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది మరియు మీరు సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని కరిచే బల్లి కావాలని కలలు కంటున్నది. ఒకవేళ మీకు ఈ కల ఉంటే అది మీకు త్వరలో ఎదురుచూస్తున్న ఆర్థిక సమస్యలను సూచిస్తుంది. ఆ పరిస్థితిని అధిగమించడం అంత సులభం కాదు, కాబట్టి మీరు ఓపికగా ఉండాలి మరియు మంచి సమయం వస్తుందని నమ్మాలి. బల్లుల కలయిక కలగడం. మీ కలలో బల్లులు సంభోగం చేస్తుంటే భవిష్యత్తులో మీరు జాగ్రత్తగా ఉండాలి, అంటే ఎవరైనా మీపై దాడి చేయవచ్చు. ఇది బహుశా మీ పని నుండి ఎవరైనా కావచ్చు లేదా మీ స్నేహితుల నుండి ఎవరైనా కావచ్చు. మీ శరీరం లోపల బల్లి కావాలని కలలు కంటున్నది. ఈ కల మీకు చాలా అసౌకర్యంగా ఉంది మరియు ఈ కల చెడ్డ శకునమని మేము చెప్పాలి. ఎవరైనా మిమ్మల్ని దుర్వినియోగం చేయాలనుకుంటున్నారని దీని అర్థం, కాబట్టి మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులందరినీ విశ్వసించకూడదు. బల్లిగా మారాలని కలలు కంటున్నారు. ఈ అసాధారణ కల మంచి సంకేతం మరియు ఇది మీ ఆధ్యాత్మిక విలువల గురించి మీకు తెలుసని మరియు మీరు ఎక్కడికి వెళ్లాలో సరైన మార్గాన్ని కనుగొంటారని ఇది సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.